రాయలసీమను తొలకల్లు ముద్దాడితే నేలతల్లి కడుపులో వజ్రాలు పడుతున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సీమ ముఖ ద్వారానికి తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వజ్రాన్వేషకులు రత్నాల కోసం అణువణువు గాలిస్తున్నారు. కష్టజీవుల శ్రమను దోచుకోవడానికి గోతికాడ నక్కల్లా కాచుకొని ఆణిముత్యాలు సొంతం చేసుకుంటున్నారు వజ్రాల వ్యాపారులు. మరోవైపు విత్తనాలు వేసే సమయంలో వజ్రాల వేటలో తమ పొలాలు పాడవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు సంబంధిత అధికారులు. మరి వజ్రాలు నిజంగానే దొరికాయా? వజ్రాల కోసం వచ్చే వారికి రైతులు విధించే షరతులు ఏంటి? రాయలసీమ ఈ పేరు వినగానే కరువు విలయతాండవం చేసే భయంకరమైన దృశ్యం కళ్లకు కనపడుతుంది. బీటలు వారిన పొలాలు, ఎండిపోయిన బావులు, డొక్కలు తేలిన పశువులు, బక్కచచ్చిన రైతులు. ఇలా సీమ కరువుకు ప్రతిరూపంగా కనిపిస్తుంది. ఇలాంటి సీమలో బతకడం కష్టమే అనేవారు ఎందరో. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కర్నూలు జిల్లాలో మాత్రం నేలతల్లి కరుణిస్తే ఏళ్ల తరబడి పీడిస్తున్న కరువు దరిద్రం పోతోంది. బక్క రైతుల తలరాతలు అలా మారిపోతాయి. కూటికి లేనివారు కోటికి పడగలెత్తుతారు. ఇలా ఈ నేలతల్లి ఇప్పటికే ఎందరినో కోటీశ్వరులను చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. రాళ్లసీమలో రతనాలు దర్శనమిస్తూ ఎందరో అభాగ్యులను భాగ్యవంతులను చేస్తోంది. పగలు, ప్రతీకారాలు, పౌరుషాలకు మారుపేరు రాయలసీమ ప్రాంతం. కక్షలు, కార్పణ్యాలతో నిత్యం రగిలిపోయే గ్రామాల్లో అందరి నోట ఒకటే మాట, అదే వజ్రాల వేట. ఇప్పుడు అదే అన్ని గ్రామాల బాట. కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని జనాలు పగలు, ప్రతీకారాలు పక్కన పెట్టి వజ్రాల వేటలో తలమునకలయ్యారు. ఎక్కడైనా ఒక్క వజ్రం దొరకపోతుందా, తలరాత మారకపోతుందా అనుకుంటూ ఆశగా కొండలు, గుట్టలు, పొలాల్లో గాలిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి, మద్దికర మండలాల పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి తదితర గ్రామాలలో వజ్రాలు విరివిగా లభిస్తాయన్న నానుడి ఉంది. వర్షాలు కురిస్తే చాలు భూపొరల్లో నిక్షిప్తమైన వజ్రాలు మెరుపులకు భూమిపై తేలుతుంటాయి. వేల నుంచి లక్షల్లో ధర పలుకుతూ ఉండడంతో వాటిని దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతుంటారు. ఏమంటే మట్టిలో ఉన్న మాణిక్యం అంటే అది వజ్రం అనేది మనకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఎవరు దాన్ని ఎంత చూడుకోకున్నోడైనా కూడా అది మన చేతులే పడతలకల్లా దాన్ని నింపు, దాన్ని తేజస్సు వద్దంటే మనకు తెలిసిపోతుంది వజ్రం. ఇప్పుడు వజ్రం చూడుకోకుండా కూడా అది మన చేతులేకి పడిపోయిందంటే అది వజ్రం అనే విధంగా ఉంటుంది ఆటోమేటిక్గా. అట్లుంటుంది దాని రూపం. సాంద్రత అంటే ఇంతకుముందు పెద్దలకైతే లేదు. ఇప్పుడు దానికి ఏమంటారంటే ఒక క్యారెట్ అనేది. ఇప్పుడు ఒక క్యారెట్ ఎంత విలువ చేస్తుందని కూడా మాకైతే అనుభవం ఉంది దాని గురించి, వజ్రాల గురించి. ఏదో కొంత 10, 20, 50 చెప్పలేకుండా వచ్చు, కానీ దాని అంచనా ఎంత ఉంటుంది అనేది అయితే మేము క్వాలిఫికేషన్ అయితే చెప్పగలం. దాని వజ్రం ఎంత ఉంటుందని. వైటు, బ్లూ అనేది ఎక్కువ శాతము వైట్ ఉంటేనే ఎక్కువ శాతం రైట్ పలుకుతుంటారు. దాదాపు 1,50,000, 2 లక్షలు, 3 లక్షల దాకా, 4 లక్షల దాకా కూడా పోతుందని వైట్. దాంట్లో కొన్ని ఏం జీటోలు లేకుండా అట్లా జీరోలు లేకుండా ఎట్లా ఉంటే క్వాలిటీ పోతుంది. దాంట్లో వాళ్ళు మిషన్కి వేస్తారంటారు. ఆ మిషన్కి వేసినప్పుడు ఏమి పగిలిపోకుండా ఎట్లా రాయి ఎట్లయితే తేలిందంటే ఎక్కువ దాదాపు 3 లక్షలు, 4 లక్షల దాకా కానీ పోతుందని చెప్తారు. ఒకప్పుడు వజ్రాల వేట కోసం 60-70 ఏళ్లకు పైబడిన వారి వచ్చేవారు. కానీ ఇప్పుడు చిన్న చితక పిల్లలతో కూడా వస్తూ ఉండడంతో చిన్నారులకు తినుబండారాలు, బట్టలు అన్నీ అక్కడే వదిలి వెళ్లిపోతుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. 60-70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చిన్న యంగ్ 25 సంవత్సరాలు, 18 సంవత్సరాల వాళ్ళు వస్తున్నారు. అంతా ఎక్కువ శాతము. మా పొలాల్లో వజ్రాలంటే ఏమంటారంటే మా పెద్దలు కూడా గతం ఎప్పటితోటి కూడా ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి దొరుకుతాయనే వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదుకుని అట్లా ప్రతి వాళ్ళు వచ్చినారు. దురాశలు పెట్టుకొని ఏరే పరికరాలు చేసి ఇక్కడ ఎంజాయ్మెంట్ వస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఏమంటే కేవలం వజ్రాల కోసం వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు ఇప్పుడు అవి ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి దొరుకుతాయి, మాకని వాళ్ళకనేది కాదు. కాబట్టి ఇక్కడ వచ్చి కొంత వాళ్ళు చిన్నమటుకు కొంతమంది భర్తలు నిడిచిపెట్టి, కొంతమంది భార్యలు నిడిచిపెట్టి వీళ్ళంతా ఎంజాయ్మెంట్కి వస్తున్నారు ఇక్కడ. కాబట్టి దాంతో మాకు ఎలాంటి వాళ్ళతో సమస్య వచ్చినది. కాబట్టి ఇది ఊర్లు, మా ఊరు దాదాపు పెద్ద ఊర్లు ఇక్కడ పల్లెలు. ఈ పల్లెల్లో వచ్చి కూడా అన్నీ లేకోకుండా ఇట్లా అందరూ ఇక్కడ ఉండే జనాలను కూడా, మా జనాలను కూడా చాలా ఇబ్బంది పెట్టి, కాబట్టి అందుకు వాళ్ళు పోలీసు వారికి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ మనం కోరుకునే విన్నపం ఏమంటే మేము చేసేది వాళ్ళని కొంత పోలీసులు దాన్ని తీసుకొని వాళ్ళు రానికొని అట్లా చేస్తే మాకు కూడా బాగుంటుంది. వాళ్ళని కోరేది కూడా అదే మేము. ఇలా వజ్రాల కోసం వచ్చే వారితో గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎండాకాలం చివరి నుంచి వర్షాకాలం ముగిసే వరకు ఇక్కడ వజ్రాల అన్వేషణ జోరుగా సాగుతుంది. వజ్రాలు దొరికి రాత్రికి రాత్రి కోటీశ్వరులైన వారి ఉదంతాల గురించి తెలుసుకున్న వారు అనేక వందల మంది పత్తికొండ ప్రాంతానికి వచ్చి వాలతారు. సమీపంలోనే గుత్తి రైల్వే జంక్షన్ ఉండడంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రోజుల తరబడి వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు. వజ్రం దొరికితే తమ కష్టాలు అలా దూరం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఎంతో ఆశగా వెతుకుతున్నామని వజ్రాల కోసం వచ్చిన వారు చెబుతున్నారు. మేము ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని చెప్తే వచ్చాము.
మా కళ్ళతోడు కూడా కొన్ని చూసున్నాము, నిజమే అనిపించింది. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. మా గ్రూప్ అంతా 10 మంది వచ్చాము మేము నల్గొండ నుంచి. ఇక్కడ నిన్న కూడా ఒకటి దొరికిందని మాకు మాట తెలిసింది. దాన్ని బట్టి మేము చిన్న ఆశతోటి ఇక్కడ మేము వెతుకుతున్నాము అన్నమాట. మా ఖర్చులు మేము పెట్టుకొని వచ్చామండి, మాకెవరు ఇచ్చింది లేదు చేసింది లేదు. మా ఖర్చులు మేము పెట్టుకొని ఏదో మా కుటుంబం కోసం మేము వచ్చామన్నమాట. ఇక్కడ నిజంగా నమ్మే వస్తున్నామండి, ఎందుకంటే మేము కొన్ని రీలుగా చూస్తున్నాము, దాన్ని బట్టి మేము నమ్మి వచ్చాము. అంత తప్ప నుంచి ఇంకేం లేదు. ఇక్కడ అనుకుంటున్నారు, కొంతమంది చూపించారు, దాన్ని బట్టి మేము వచ్చామండి. ఇది 4వ అండి మేము రావటం. వాళ్ళు చూపిస్తుంటే చూసామే కానీ దొరకంగంటే ఇక్కడ ఒకటి దొరికిందని మేము అబ్బాయి చేతిలో చూసాము కానీ అబ్బాయి టెస్ట్ చేసింది మేము చూడలేదన్నమాట. ఇక్కడే దొరికింది. ఆశ ఇంత దూరం పిల్లల కోసం కుటుంబం కోసం ఇంత దూరం రప్పించింది అనమాట ఈ ఆశ అనేది. వజ్రాల అన్వేషణ కోసం వచ్చే వారిలో నిరుపేదలే ఎక్కువ. సంచార జీవితం గడిపే వారి తరహాలోనే వంట వార్పు చేసుకుంటూ వజ్రాల కోసం రోజుల తరబడి వెతుకుతున్నారు. ఇంటి నుంచే వండుకోవడానికి కొన్ని పాత్రలు తెచ్చుకుని సమీప గ్రామాల్లోని గుళ్లలోనూ బళ్లలోనూ నివాసం ఉంటూ రోజుల తరబడి అన్వేషిస్తుంటారు. తెచ్చుకున్న డబ్బు అయిపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వజ్రాల కోసం అన్వేషిస్తున్న వారు ఈ ప్రాంతంలో అనేక మంది కనిపిస్తారు. ఈ వజ్రాల అన్వేషణ కోసం వెచ్చించే సమయాన్ని ఊరిలో మరో పని చేసుకుంటే బాగానే డబ్బులు సంపాదించవచ్చనేవారు లేకపోలేదు. మాది మార్కాపురం. ఏదో దొరుకుతాయని వచ్చాము, కానీ ఇక్కడ దొరికేదని ఆశగా వచ్చాము, కానీ ఆశ లేదు. ఇక్కడ అంతా నిరాశే. ఏదో రాళ్ళు దొరుకుతాయి కానీ అవి వజ్రాలు కావు. ఏదో ఆశపడుతున్నాము. ఇలాగని టీవీలో చూసి ఫోన్లో చూసి ఇలా యూట్యూబ్లో చూసుకుంటూ వచ్చాము. నిజంగా దొరుకుతాయి అనుకున్నాము, ఏమీ దొరకట్లేదు ఇక్కడ. దీని బదులు ఇంటి దగ్గర ఏ కూలి పనో లేదా పొలం పనో చేసుకోవడం బెస్ట్. ఇలా డబ్బులు ఆగం చేసుకోవడం, పైసలు ఎన్నింటిగా వెళ్ళం చేసుకోవడం అని అది ఇష్టమైనకైతే ఇది వేస్ట్ అన్న. ఏదో కూలి పనో లేదా ఇంటి దగ్గర ఉండి ఏదో పని చేసుకోవడమో, కరువు పనో లేదా పొలం పనో ఏదో ఒకటి చేసుకోవడమే. దీని మించి ఇంక దొరకవు. దొరుకుతాయనే అదృష్టం, దొరకపోతేనేమో మనం ఇంక చేసేది ఏం లేదు. వజ్రాల వేట కోసం వచ్చే వారితో అన్నదాతలు పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, 600 అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు పడకపోవడంతో ఇక్కడ ప్రజలంతా కేవలం వర్షాలపైనే ఆధారపడి పంటలు సాగిస్తారు. అది కూడా సంవత్సరానికి ఒక్క పంట మాత్రమే. గతానికి భిన్నంగా ఈసారి తొలకరి వర్షాలు ముందుగానే రావడంతో ఆనందంతో అన్నదాత సేద్యానికి సిద్ధమయ్యాడు. తమ సొంత భూముల్లోనే వజ్రాల వేట సాగుతున్నా ఇక్కడి రైతులు మాత్రం వజ్రాల మీద కాకుండా పండే పంటకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వజ్రాలపై తమకు ఎలాంటి నమ్మకం లేదని, వాటి కోసం వచ్చి సర్వం పోగొట్టుకున్న వారు దొంగతనాలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. వజ్రాల బరికాయకి వచ్చి మాకు మొగళ్ళు ఏం కొట్టేది, ఆడోళ్ళు ఉంటే ఏంటంటే సోల్లో గుంజుకొని పోయేది, ఇట్లా దొంగతనాలు కూడా అవుతుంటాయి. మా ఆడోళ్ళు చేనులోకి పోవాలంటే కూడా భయపడి సత్తుంటారు. ఏం వజ్రాల బడికాయకి వచ్చేది, ఏమన్నా మా చేనులో పేరు గీరు ఉంటే దండిస్తే కొట్టేది పోయేది. మేము లాచుకున్నాం సార్, ఇంకేమన్నది ఏమన్నా చేయని. వజ్రాల కోసం వచ్చే వారికి కొన్ని రోజుల వరకు ఏమీ కనిపించకపోయినా తమ పంట పొలాలను పాడు చేస్తుంటారని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇళ్లలో దొంగతనాలు జరగడం, పొలం పనికి వెళ్లిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, స్థానికుల మీద దాడి చేయడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం లాంటి సంఘటనల్ని స్థానికులు వివరిస్తున్నారు. చేనులలో వ్యవసాయం చేసుకునే రైతులము దాదాపుగా ఈడ కొన్ని ఏళ్ల తరబడి దొరికినా అప్పుడు ఇప్పుడు దొరకడం లేదు. అనవసరంగా ఈ వజ్రాల వ్యాపారస్తులు అయితేనేమి, హోటళ్ళల్లో అయితేనేమి వాళ్ళని అనవసరంగా ఫోన్లు చేసి పిలిచడము, వాళ్ళు ఇబ్బందులు పడడము, మమ్మల్ని ఇబ్బందులు పెట్టడము. ఎక్కడి నుండి వస్తారు, మేము చేసిన సేద్యాలు గంటకు 2000 తీసుకుంటున్నారు. అది కూడా వచ్చడం తొక్కడము, మళ్ళీ గంట పెట్టి చేసుకోవడము, మాకు అనవసరము, వాళ్ళు అనవసరంగా రావడము. మా లేడీస్ ఎవరైనా ఉంటే చేనుల్లో పనులు చేసుకునే కానీ వాళ్ళు భయపడిపోవడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. దయచేసి వీళ్ళని అరకట్టాలని కోరుకుంటున్నాను. పూర్వకాలంలో ఈ ప్రాంతాలన్నీ రాజుల ఏలుబడిలో ఉండేవని తుగ్గలి మండలంలో చెన్నంపల్లి కోట, గుత్తి దుర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో రాజుల కోటలు ఎన్నో ఉండేవని స్థానికులు చెబుతున్నారు. రాజులు వజ్రాలను రవాణా చేసే సమయంలో కింద పడ్డవే తమకు దొరుకుతుంటాయని తమ పెద్దలు చెప్పేవారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు ఎర్రమట్టి నేలలు కావడం, ఈ ప్రాంతంలో ఎక్కువ ఖనిజాలు ఉండడం, వర్షాలు పడే సమయంలో ఉరుములు మెరుపులతో అవి వజ్రాలుగా మారే అవకాశం ఉందన్న వాదనలు లేకపోలేదు. ఇక్కడ చాలా మంది సొంత పొలాలు ఉన్నవారు కూడా వజ్రాన్వేషణ చెయ్యరు. అదృష్టం ఉంటే వెతకపోయిన వజ్రం ఎదురుపడుతుందన్న గ్రామ పెద్దల మాటలను గౌరవిస్తారు. అలాగే గతంలో వజ్రాలు దొరికి వాటిని అమ్ముకుని లక్షలు సంపాదించిన వారు బాగుపడినట్టు చరిత్రలో లేదంటారు గ్రామస్తులు. ఈ ప్రాంతంలో వజ్రాల వ్యాపారాల జిమ్మిక్కులు అన్ని ఇన్ని కావు.
సూర్యుడు ఉదయించిన క్షణం నుంచి అస్తమించే వరకు వందలాది మంది పొలాల్లో వజ్రాల కోసం 1000 కళ్లతో వెతుకులాడుతారు. ఒక్క వజ్రం దొరికితే తమ బతుకులు మారిపోతాయని వారి ఆరాటం. ఇలా వజ్రాల కోసం వేట సాగించిన వారిలో కొందరికి అవి లభ్యమయ్యాయి కూడా. అయితే ఎవరికి వజ్రాలు దొరికాయి, అవి ఎంత క్యారెట్లు ఉన్నాయి అన్న వివరాలు వేగుల ద్వారా వెంటనే వ్యాపారులకు అందుతాయి. ఇక దొరికిన వజ్రాలు అమ్మే సమయంలో అసలు కథ మొదలవుతుంది. దొరికిన వజ్రం విలువ, బరువు, నాణ్యత కేవలం వ్యాపారులకు మాత్రమే తెలుస్తుంది. దీంతో వజ్రం కొనుగోలు సమయంలో మాయమాటలు చెప్పి సిండికేట్ గా మారిన స్థానిక వ్యాపారులు అమ్మే వ్యక్తి అవసరం మేరకు డబ్బు, బంగారం సంఘటన స్థలంలోనే చెల్లించి వజ్రాన్ని సొంతం చేసుకుంటారు. ఇలా అరకొర మొత్తాలు చెల్లించి కోట్ల విలువ చేసే వజ్రాలను సొంతం చేసుకుని బొంబాయి, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మాత్రం వజ్రాలు దొరికినట్టు దాఖలాలు లేవంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకున్న ఉదంతాలు తమ దృష్టికి రాలేదని, అవన్నీ ఒట్టి పుకార్లే అని అంటున్నారు. బంగారు నిక్షేపాల గురించి సర్వే జరుగుతున్న ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థాయిలో బంగారు నిక్షేపాలు లభ్యమవుతాయో లేదోనన్నదే ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధిత శాఖ అధికారులు గాని, ప్రభుత్వం గాని ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు వెల్లడించడం లేదు. వానగాలికి సీమ తానమాడినప్పుడు వజ్రాలు వైడూర్యాలు ఈ నెల పండునని చెప్పిన ఓ సినీ కవి మాటలు అక్షర సత్యాలవుతున్నాయి. తొలకర్లు పడగానే పత్తికొండ నియోజకవర్గానికి వాలిపోతున్నారు ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు. ఒక్క వజ్రమైన దొరకకపోదా, తమ తలరాతులు మారకపోదా అంటూ అన్వేషిస్తున్నారు. మరోవైపు వజ్రాల అన్వేషణ కోసం వచ్చేటటువంటి వ్యక్తులతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై పూర్తి స్థాయిలో అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, పత్తికొండ, కర్నూలు జిల్లా.